ఒకటి ఈ సాయుధ పోరాట సిద్ధాంతం మంచిది కాదు, ఉమ్, హింస అనేది మంచిది కాదు. ఉమ్, వేరే విధాలుగా ప్రశ్నించవచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉమ్, అయితే ప్రభుత్వాలు అక్కడ అభివృద్ధి అవే కాకుండా ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఉమ్, ఇక్కడ సరూర్ నగర్ లో ఒక పాఠశాల 700 మంది బాలికలు ఉమ్, చదువుతున్న పాఠశాల ఒకటే బాత్రూమ్. నిజంగా కూడా జరిగితే ఒక బాలిక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉత్తరం రాస్తే వాళ్ళు సీరియస్ తీసుకున్నారు. ఉమ్, ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలకు సిగ్గుచేటు. ఉమ్, నిజంగా కేంద్ర ప్రభుత్వము కోట్లాది బాత్రూమ్లు ఇచ్చింది కట్టుకోమని, కూడా ప్రభుత్వ స్థలాలకు కట్టుకోమని ఇచ్చింది. ఉమ్, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు రాజకీయ కారణాలతో. ఆ బాత్రూమ్లు కడితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో బాత్రూమ్ కడితే కేంద్ర ప్రభుత్వానికి ఆ పార్టీకి పేరు వస్తుంది అని దుర్మార్గంగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకోకుండా కట్టలే. రెండవది, మనం కొన్ని వీడియోలు చూసాం. కట్టిన బాత్రూమ్లకు హైదరాబాద్ లో చాలా ప్రాబ్లమ్స్, టాయిలెట్స్ వెళ్ళాలి పర్టికులర్లీ లేడీస్ కు. ఉమ్, కట్టిన బాత్రూమ్లకు దగ్గర ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎన్నికల దానికి కేటీఆర్ బ్యానర్ కట్టింది. ఒక ఆమె కార్లో వెళ్తున్న ఆమె దిగి ఆ బ్యానర్ చింపేసింది. ఉమ్, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని దగ్గర కట్టి రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేయట్లేదు. అది అంత దుర్మార్గంగా జరుగుతున్నాయి. నిజంగా అవి ప్రభుత్వాల వైఫల్యాలు. ఉమ్, ఈ అంశం వేరు, ఆ అంశం వేరు. ఇది ఇక్కడ జరుగుతున్న తెలంగాణ జరుగుతుంది. అక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ దక్షిణ ప్రాంతం, పశ్చిమ బెంగాల్, మన తెలంగాణలో కూడా కొంత కొత్తగూడెం చివరి గోదావరి అవతల పర్టికులర్లీ ఏదైతే వెనుకబాటుతనం బాగా ఉందో, ప్రజలకు ఇబ్బందులు బాగా ఉన్నాయో, ఆ పరిస్థితుల కారణంగా పుట్టుకొచ్చింది. ఉద్దేశం అది మంచిదే కావచ్చు, కానీ మార్గం మాత్రం కరెక్ట్ కాదు. ప్రజల కోసం అని చెప్పిన హింసా మార్గం. నేను రాజ్యాంగాన్ని గౌరవించనంటే స్థానమే లేదు ఈ దేశంలో. ఉమ్, రాజ్యాంగానికి విరుద్ధంగా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అనేది అవకాశమే లేదు. రష్యాలో తుపాకీ కొట్టడం ద్వారా, తిరుగుబాటు ద్వారానే, హింస ద్వారానే అధికారం వచ్చింది. యుఎస్ఎస్ఆర్ అని ఎన్ని దేశాలు ఏర్పడ్డాయి, కుప్పగూలిపోయింది. ఉమ్, చైనాలో వచ్చి కూడా ఈ తిరుగుబాటు ద్వారానే లాంగ్ మార్చ్ అని మావో చేసి అధికారం వచ్చింది. ఇప్పుడు అది ఏంది, మనం పెట్టుబడి విధాన వ్యవస్థలో నడుస్తుంది. కరోనా లాంటి మన ఈ డిసీజెస్ అంటువ్యాధులను ప్రపంచానికి అంటగట్టిన దుర్మార్గ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అక్కడ. ఉమ్, కాబట్టి సిద్ధాంత వ్యామోహంతో, మత వ్యామోహం, మతోన్మాదం ఎంత ప్రమాదకరమో సిద్ధాంత ఉన్మాదం కూడా అంతే ప్రమాదకరం. నక్సలిజం అనేది సిద్ధాంత ఉన్మాదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఉమ్, మన కేవలం సిద్ధం కాదు, భాష ఉన్మాదంతో శ్రీలంకలో ఎల్టీటీ జరిపిన దారుణాలు అన్ని కావు. ఉమ్, దేశాధ్యక్షుని కూడా చంపిన చాలా జరిగినాయి. మన రాజీవ్ గాంధీ కూడా ఆ ఎల్టీటీ వాళ్ళ ఏజెంట్ గా బలి కావడం జరిగింది. కాబట్టి ఏది హింసావాదం అనేది మంచిది కాదు. మన దేశంలో ఇప్పుడు బలంగా ఉన్న హింసావాదం అది దాదాపు 180 జిల్లాలకు ఉండే, ఇప్పుడు 4-5 జిల్లాలకే పరిమితమైంది మోడీ గారు ప్రధాని అయ్యాక. అవి కూడా 31 మార్చి లోపల వాటిని పూర్తిగా లేకుండా చేయాలి. దానికి బెస్ట్ సరెండర్ పాలసీ, లొంగిబాటుకు అవకాశాలు. ఇప్పుడు మల్లోజుల సీనియర్ లీడర్ ఆయన మహారాష్ట్రలో లొంగిపోయాడు, తెలంగాణలో కాదు. ఆయనతో పాటు దాదాపు 50 మందికి పైగా. తెలంగాణలో ఎంతమంది లొంగిపోయారో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో దానికి 7-8 రెట్లు లొంగిపోయారు. కేవలం తెలంగాణలో లొంగుబాటుకు అవకాశం ఉంది అనేది కరెక్ట్ కాదు. కాబట్టి లొంగిపోయే అవకాశం ఉంది. కొంతమంది ప్రమాదకరంగా ఉండి లొంగుబాటు పేరుతో వచ్చి పోలీసులు లేపేద్దాం అనుకుంటే అప్పుడు రక్షణ దళాలు ఆ విధంగా రెస్పాండ్ అయితే తప్ప లొంగిపోయే వారి మీద ఎప్పుడు హింస కాల్పులు జరపాయి. వాళ్ళ జాగ్రత్తలో ఉంటూ అవకాశం ఇస్తారు, కానీ ఏమన్నా ప్రమాదం కనిపిస్తే దాని తగ్గట్టు రెస్పాండ్ అవుతారు. దాంట్లో మీడియాలో ఏంటంటే డిఫరెంట్ వేరే వస్తుంది. ఇంకా మావోయిస్ట్ ఉగ్రవాదులు మన కాజిపేట రైలు బోగి దగ్గర జరిగింది, 2-3 దశాబ్దాలు అయిందేమో, మర్చిపోయింది చాలా మంది జనాలు. ఉన్మాదంగా రైలు బోగిని తగలబెట్టేశారు బీజేపీకి మావోయిస్ట్ వాళ్ళు. అప్పుడు దాని పీపుల్స్ వార్ అనేది అదే మావోయిస్ట్ లో రూపాంతరం చెందింది. అంటే 10ల కొద్ది ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలను చంపేశారు కేవలం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకమని. కేవలం వాళ్ళ సిద్ధాంతం వ్యతిరేకమని. జితేందర్ రెడ్డి సినిమా అందులో నుంచి వచ్చిందే, ఆ దుర్ఘటన గురించి చెప్పిందే. కాబట్టి హింస అనేదే ప్రమాదం. దాన్ని నువ్వు డొంక తిరుగుడు సమర్థించినా, ఏ విధంగా సమర్థించినా మనం తప్పు చేస్తున్న లెక్క. సమస్య ఆయన మళ్ళీ పచ్చగా చెప్పిండు. ఇప్పుడు ఆ కాల 4 దశాబ్దాల కింది పరిస్థితులు లేవు, అభివృద్ధి జరుగుతుంది.
మనం ఇక్కడ ప్రజాస్వామ్యంగా కొట్లాడదాం, అభివృద్ధి ప్రజలకు అందజేద్దాం. ఆయుధాలతో మనం ఏం సాధించలేదు, వేలాది చావులు తప్ప మనం ఏం సాధించలేదు. ఇంకొకటి, ఈ కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఒకటి దుర్గం అంటే 1948 ఫిబ్రవరి 28 రోజున కోల్కతా తీసిన దాని పేరు. దేశానికి స్వతంత్రం రాలేదు. పటేల్ నెహ్రూ తాత్కాలిక ప్రధానంగా ఉండే. నెహ్రూది బూర్జువా ప్రభుత్వం. ప్రజలు మన సాయుధాలు తీసుకొని తిరుగుబాటు చేయమని ప్రజలు కోరుతుందని డ్రామా చేసి మన సైన్యానికి, మన దేశానికి వ్యతిరేకంగా అప్పటి సిపిఐ పార్టీ పిలిపించి చాలా రాష్ట్రాలు జరిగితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే 50 జరిగి లొంగిపోయారు. ఇక కేవలం మావోయిస్టులు కాదు, ఆ సిద్ధాంత ఉన్మాదం. దాని పేరు కలకత్తా థీసిస్. దాంట్లో ఆయన సస్పెండ్ చేశారు. ఆయన పేరు సిపిఐ సెక్రటరీ సస్పెండ్ చేసి మళ్ళీ కొన్ని నెలలకు మళ్ళీ తీసుకున్నారు. ఆయన తప్పని కేవలం ఆయన రుద్దారు. ఇది మన సాయుధ పోరాటం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వేరు. నేను దాన్ని చెప్పట్లేదు. ఇది నిజాం వ్యతిరేకంగా, భూస్వాముల వ్యతిరేకంగా ఇది వేరు. కానీ జాతీయ స్థాయిలో కలకత్తాలో జరిగిన సిపిఐ పార్టీ సెకండ్ కౌన్సిల్ మీటింగ్ ఇచ్చిన పిలుపుతో ఏదైతే చేశారో దేశ ద్రోహ అది ఉద్యమం. సో అది ఎట్లా వస్తుందంటే సిద్ధాంత ఉన్మాదంతో. ఈ సిద్ధాంతమే కరెక్ట్, మిగతా వాళ్ళ సిద్ధాంతం రాంగ్ అనుకోవచ్చు. వాళ్ళు ఉండకూడదు, ఆ మిగతా దేశభక్తులు కలుపు మొక్కలు రకరకాలు అని ఇట్లా చేశారు ఈ మావోయిస్టులు. ఏంటంటే ఆ దాంట్లో ఉండి, కానీ ఇప్పుడు అభివృద్ధి చెందింది, కమ్యూనికేషన్స్ బాగా పెరిగినాయి. కమ్యూనికేషన్ పెరిగేటోటి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియడం వచ్చింది. ఈ పరిస్థితులు, టెక్నాలజీ పెరిగింది, వెపన్స్ పెరిగినాయి, రక్షణ బలగాలు బలపడ్డాయి, వాళ్ళు కూడా వీక్ అయ్యిండ్రు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రిక్రూట్మెంట్ జరగట్లేదు. ప్రజలకు ఆ 3-4 దశాబ్దాల కింద ఉన్నటి దౌర్భాగ్య పరిస్థితులు లేవు. పని దొరుకుతుంది 70-80% పిల్లలకు. మిగతా వాళ్ళకు దొరుకుతుంది, వీళ్ళకని బాగా దొరుకుతుంది. కాబట్టి మావోయిస్ట్ పార్టీలో జైన్ కావాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు సమాజంలో లేదు. రిక్రూట్మెంట్ ఆగిపోయింది. దాన్ని ఇంకా అట్నే కంటిన్యూ అయితే ఈ డెవలప్మెంట్ మంచి, కానీ వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని బీజేపీ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మంచి సమర్థ చర్యలతో తీసుకున్నారు. ఆ చర్యలు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటి వరకు 85-90% సక్సెస్ అయ్యారు. 10-15% అది కూడా అవుతారు. రైట్, ఓకే. అండ్ అదే విధంగా